హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నామండి. బియ్యపు రవ్వ మరియు సాబుదానాలతో పాయసం చేసుకుంటున్నామండి ఈరోజు. సాబుదానాలు ఒక గ్లాస్ తీసుకొని ఇట్లా కడిగి నానబెట్టుకోవాలి ఒక గంట సేపు. అలాగే బియ్యపు రవ్వను కూడా మేము ముందుగా మిక్సీ పట్టుకోవచ్చు, లేకపోతే ఇసురుకోవచ్చు అండి. బియ్యాన్ని కడిగి గాలికి ఉల్లారబెట్టుకొని దాన్ని మిక్సీ పట్టుకున్నామండి. దొడ్డు బియ్యాన్ని దీనిలో నానబెట్టుకొని ఆ రవ్వను తీసుకొని మనము వేయించుకోవాలండి. దీనికి ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో కొంచెం నేను నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకొని ఈ బియ్యపు రవ్వను మంచిగా ముదురు రంగు వచ్చేంత వరకు, ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి. దానిలోకి గ్లాసు నేను రవ్వ తీసుకున్నానండి. గ్లాసు సాబుదానా తీసుకుంటే గ్లాసు రవ్వ తీసుకున్నా. దీన్ని మంచిగా వేయించుకోవాలండి. ఇది చాలా బాగుంటుందండి, ఈజీగా అయిపోతుంది, మనకు ఎక్కువ ఖర్చు లేకుండా అవుతుందండి. ఇది మునుపు పూర్వకాలంలో చేసేవాళ్ళండి. ఇది మేము తిన్నాం చిన్నప్పుడు. ఇది మేము ఎప్పుడు ట్రై చేయలేదు, మళ్ళీ ఒకసారి చేసుకున్నామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా వేయించుకోవాలండి. దీన్ని వేయించుకొని దీనిలో కాజు, కిస్మిస్, బాదం మనం ఏది ఉంటే అది వేసుకోవచ్చండి. చాలా టేస్ట్ కోసమని అది నేను కొన్ని పలుకులు, కిస్మిస్, కాజున వేసుకున్నానండి. బాదం కూడా వేసుకున్నా. అలాగే ఈ రవ్వను మంచిగా నూనెలో గోలనివ్వాలండి, నెయ్యిలో. ఈ నెయ్యి కానీ నూనె కానీ ఎవరిష్టం ఎవరికి అందుబాటులో ఉన్నది మనము చేసుకోవచ్చు. నెయ్యి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న దాంట్లోనే మనము పాలు పోసుకోవాలండి. మనము వేడి చేసుకున్న పాలు పోసుకోవచ్చు, చల్లార్చిన పాలు కూడా పోసుకోవచ్చు. కానీ వేడి చేసి చల్లార్చిన పాలు పోసుకుంటేనే చాలా బాగుంటుంది. ఎందుకంటే నెయ్యి వేస్తాం కనుక అవి విరిగిపోకుండా ఉంటాయి. ఇలా పలుకులు వేసుకొని కూడా వాటిని కూడా మంచిగా మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక ఈ రవ్వలోనే మనము పాలు పోసుకొని దాన్ని కొంచెం ఉడకనివ్వాలి ఒక 2 నిమిషాలు. ఈ రవ్వ కొంచెం ఉడికిన తర్వాత మనము ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి ఈ సాబుదానాన్ని కూడా దానిలో వేసేసుకోవాలండి. పాలు మనకు పోసుకోవాలి. మనకు ఎంత పడితే చూసుకొని పోసుకోవాలి. మనం మందం ఎంతగా ఉంటే, మేము 2 మందమే కనుక మేము కొంచెమే చేసుకున్నామండి. దీనిలో ఇలా పాలు మసిలిన తర్వాత ఈ సాబుదానాలు వేసేసుకోవాలండి. సాబుదానాలు వేసుకున్న తర్వాత కొంచెం చక్కెర వేసుకోవాలండి. మీకు నచ్చకపోతే మీరు బెల్లం కూడా వేసుకోవచ్చండి. నేను మాత్రం ఇప్పుడు చక్కెరనే వేసుకున్నా. ఇది చాలా కొంచెం మంచిగా ఉడకాలండి. ఇది సాబుదానా కూడా ఉడకాలి. రవ్వ మరియు సాబుదానాలో ఉడికిన తర్వాత మనము చక్కెర వేసుకొని దించేసుకోవడం అండి. టేస్ట్ కోసం మనము 2 యాలకులను వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. మడిగి సాబుదానాలు ఉడికిందనుకో చాలా చక్కగా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఇలాచీలు వేసుకోవాలండి. ఇలాచీల పొడి వేసుకోవచ్చు, లేకపోతే ఇలాచీలు మామూలుగా అక్కముక్క దంచుకొని కూడా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుందండి. పాయసము రెడీ అయిపోయిందండి. ఈ టేస్ట్ చాలా చక్కగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసుకొని చూసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.